గడిచిన కొన్నేళ్ల సినిమా చరిత్ర తిరిగేస్తే వీటిల్లో అత్యధికంగా భారీ పాన్ ఇండియా చిత్రాలు, అలాగే పలు సీక్వెల్ చిత్రాలు, ఇంకా క్రేజీ మల్టీ స్టారర్ సినిమాలే అత్యధికంగా కనిపిస్తాయని చెప్పాలి. సౌత్ నుంచి కొన్ని సినిమాలు సెట్ చేసి స్టాండర్డ్స్ దెబ్బతో ఇక చాలా సమీకరణాలు మారిపోయాయి. అలా అక్కడ నుంచి భారీ స్కేల్తో కూడిన సినిమాలు ఇండియన్ సినిమా దగ్గర మొదలు కాగా, సౌత్ నుంచి నార్త్ నుంచి సౌత్ ఇలా నటీనటులు, దర్శకులు ఇంకా నిర్మాతలు కూడా షాఫుల్ అవుతూ భారీ చిత్రాలు చేయడం మొదలు పెడుతున్నారు. ఈ క్రమంలో పలు క్రేజీ మల్టీ స్టారర్ చిత్రాలు కూడా వాస్తు ఆడియన్స్కి పెద్ద ఎత్తున ట్రీట్ అందిస్తున్నారు. అయితే ఈ మల్టీ స్టారర్ చిత్రాల్లో కూడా మన తెలుగు నుంచి పలు సినిమాలు ట్రెండ్ సెట్ చేశాయి. అసలు ఒక ఊహించని మల్టీ స్టారర్గా రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారులతో దర్శకులు రాజమౌళి గారు త్రిబుల్ చిత్రాన్ని తీసుకురాగా, ఈ చిత్రం తరువాత మరిన్ని సాలిడ్ మల్టీ స్టార్స్ దేశవ్యాప్తంగా పడ్డాయి. మరి ఇదిలా ఉండగా తెలుగు సినిమాలో మాత్రం కొన్ని చిరకాల మల్టీ స్టారర్ చిత్రాలు అయితే చాలానే ఉన్నాయి అని చెప్పాలి. వాటిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, సూపర్ స్టార్ మహేష్ బాబు గారి కాంబినేషన్ ఇలా కొన్ని ఉన్నాయి. అయితే వీటితో పాటుగా ఈ ఓ క్రేజీ మల్టీ స్టారర్ కోసం తెలుగు ఆడియన్స్ ఈగర్గా చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, అలాగే మాస్ మహారాజా రవితేజ గారుల కాంబినేషన్ కోసం. మరి ఈ సెన్సేషనల్ కాంబినేషన్ కానీ పడితే థియేటర్స్ దద్దరిల్లడం, బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే అని పవర్ మాస్ అభిమానులు అనుకుంటున్నారు. కానీ ఈ మల్టీ స్టారర్ సినిమా ఎప్పుడు పడుతుంది అనేది ఇంకా క్లారిటీ లేదు. అయితే ఆ మధ్య ఎప్పుడో తమిళ చిత్రం విక్రమ్ వేదకి రీమేక్గా తెలుగులో ఈ ఇద్దరు నటిస్తారు అని కొన్ని రూమర్స్ వచ్చాయి, కానీ అవి పక్కకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు మరోసారి ఈ క్రేజీ కలయికపై ఆశలు చిరుగురిస్తున్నాయి. మరి ఈ భారీ కాంబినేషన్పై ఓ సినిమాని స్టార్ దర్శకులు హరీష్ శంకర్ గారు డిజైన్ చేస్తున్నట్టుగా ఇప్పుడు తెలిసింది. హరీష్ ఈ ఇద్దరికి ఎలాంటి హిట్స్ ఇచ్చారో అందరికీ తెలుసు. మరి ఈ క్రేజీ కలయికపై హరీష్ గారు ప్రస్తుతానికి వర్క్ చేస్తున్నారట. మరి అన్నీ సెట్ అయ్యి ఈ కాంబినేషన్లో కానీ సినిమా పడితే మాత్రం మరో స్థాయిలో ఉంటుందని చెప్పవచ్చు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.